వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో 13.40 కోట్లతో వకులమాత వంటశాల ప్రారంభించిన సీఎం చంద్రబాబు. వకులమాత వంటశాల ద్వారా రోజుకు 1.25 లక్షల మందికి ఆహారం. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామన్న చంద్రబాబు. భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందిస్తామని వెల్లడి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. పేదల బాధ తనకు తెలుసు, ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు కుంటల కబ్జాలకు గురవుతున్నాయి. మూసీ నటి భవిష్యత్తుపై ప్రశ్న. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన మంత్రి సత్యకుమార్. గతంలో కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అనే పేరు మార్పు. కడప చారిత్రక విశిష్టత ఉన్న ప్రాంతం అని వెల్లడి. అందుకే వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చాలని విజ్ఞప్తి. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్. రేవంత్ రెడ్డి చేసేది 4th సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ. రైతు రుణమాఫీపై పచ్చాబద్దాలు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ అన్న కేటీఆర్. కందుకూరులో రైతు ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం. గుండెపోటుతో రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మృతి. గాయత్రి వయసు 38 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్టుకు గురైన గాయత్రి. దేశవ్యాప్తంగా ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రధాని. దీనిలో భాగంగా పొహరదేవ్ ప్రాంతంలో జగదాంబ ఆలయాన్ని సందర్శించిన మోదీ. ఆలయంలో ఏర్పాటు చేసిన డోలు వాయించిన ప్రధాని. అల్పపీడనం ప్రభావం ఏపీ తెలంగాణపై తీవ్రంగా ఉండనుందన్న ఐఎండీ హెచ్చరిక. రాయలసీమలోని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. తెలంగాణలో పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తిరుమలలో 13.40 కోట్లతో నిర్మించిన వకులమాత వంటశాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వకులమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. రోజుకు 1.25 లక్షల మందికి అన్న ప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చని వెల్లడించారు. 18,000 మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని కిచెన్ ద్వారా అందించవచ్చని తెలిపారు. తరిగుంట, వెంగబాంబ, అక్షయ వకులమాత వంటశాలలతో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేలా ఆధునిక కిచెన్లు ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ఐటెంను బట్టి తయారవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంబ కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా ఒక 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 30 నిమిషాల నుంచి సాంబార్ రైస్ అయితే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్లో అన్ని టెస్ట్ అవుతాయి, అన్ని రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను. నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే
పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72%కి వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72%కి వచ్చాం. దాన్ని 90% తీసుకుపోయే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను. రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా. పేదోడి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోతే వాళ్ల బాధ ఎలా ఉంటుందో తాను అర్థం చేసుకోగలనని, 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న తనకి పేదల బాధ ఎలా ఉంటుందో తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే వాళ్లను ఎలా ఆదుకోవాలో ప్రతిపక్షాలు కూడా చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలకు గురవుతున్నాయని, ఇక మూసీ కూడా పూర్తిగా కబ్జా అయిపోతే ఆ తరువాతి కాలంలో అనంతగిరి నుంచి వచ్చే వరద నీటిని హైదరాబాద్ ఎలా భరించగలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలు ఎట్లాడుకుందామో చెప్పుండ్రి. వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే, వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే, బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి పోయి ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పుండ్రి. అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి, పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి అయినా వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం. ఈ పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్తాము. కాక వెంకటస్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెట్టి వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవ్వాలి వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు. ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాల గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది. 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా. అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి మంచిగా 10 అంతస్తులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత సంపాదించిన ఆస్తా కాదు కదా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే మీరు నేను 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005లో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్. అక్కడి నుంచి వరుసగా తీసుకుంటుందా మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరుకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌస్లలో మీరు జమీందారులలాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా? ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటలో. ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామా? ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా. పేదలకు మంచి చేద్దాం, మీరు వచ్చి సూచన చేయండి. దాని మీద ఒక కమిటీ వేస్తాం. దాంట్లో రాజేందర్ను పెడతాం, కేటీఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి మాకు ఇవ్వండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా
ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ, బీఆర్ఎస్, ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉందంటారు కదా మీకు ప్రభుత్వము, మంత్రులుగా. మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయిన గతంలో కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కడప పురాణ ప్రాశస్తం ఉన్న ప్రాంతమని, ఇక్కడ దేవుని కడప సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమని తెలిపారు. ఇక్కడ స్వామివారు శ్రీ లక్ష్మీ సమేతంగా అవతరించి ఉన్నారని వివరించారు. తిరుమల వెళ్లే ముందు భక్తులు దేవుడి కడప ఆలయంలోని శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉండేదని సత్యకుమార్ వివరించారు. కానీ గత ప్రభుత్వం అవగాహన లేకుండా వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చిందని వెల్లడించారు. ఈ పరిణామంతో వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ భయం కారణంగా ఎవరూ స్పందించలేకపోయారని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. గాయత్రి కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నెమూశారు. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన కూతురు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ముచ్చర్ల కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి చేసేది 4th సిటీ కాదని 4 బ్రదర్స్ సిటీ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు వద్ద నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అర్హులైన రైతులందరికీ వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలని అన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. కేవలం బోనస్ పేరుతో బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వస్తే 4,000 పింఛన్ ఇస్తానని చెప్పిన ఆ విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు, కొత్త రోడ్డు లేమూరు మీదకి వెళ్ళి ఇంకా 4-5 ఊళ్ళ మీదకి వెళ్ళి 300 ఫీట్ల రోడ్డు చేసి ఆగమాగం చేసి మొత్తానికైతే ఏదో కొత్తగా పేరు సంపాదించుకోవాలని ఆలోచన. ఆర్ఆర్ఆర్ అనేది జాతీయ రహదారుల కింద మన ప్రభుత్వం ఉన్నప్పుడు 332 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ను మనకు పైసలు పడకుండా పెద్దగా కేవలం ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ కాడికి కొన్ని పైసలు 50% మనము, మిగతాది 50% కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు పెట్టినాం. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు, పేదవాళ్ళ పథకాల కాడికి వచ్చేవరకేమో పైసలు లేవంటాడు. కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయొద్దట, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందట 13,000 కోట్లు పెట్టి. ఎందుకో ఎరికేనా? ఎందుకంటే వెంకటరెడ్డి గారు రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి, ఆయన నియోజకవర్గము, ఆయన జిల్లా కాబట్టి అక్కడ కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం మళ్ళా అలైన్మెంట్ మార్చి అక్కడ తమ వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడుకుంటూ కేవలం ఇవాళ కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు ఇచ్చుకునేందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప పొరపాటున కూడా ఇవాళ ఒక ముఖ్యమంత్రి లాగా మాత్రం పనిచేస్తలేడు. 6 గ్యారంటీలు ఏమైనా రాబోయ్ అంటే దాని గురించి మాట్లాడాడు. 100 రోజులు అయిపోయింది, 300 రోజులు దాటింది కదా, 100 రోజులు చేస్తా అన్న హామీలు ఏమైనాయి, రుణమాఫీ ఏమైంది, 2,500 ఏడవైంది అంటే దాని గురించి చెప్పడు. మాట్లాడితే మూసి అంటాడు లేదా హైడ్రా. చేయాల్సింది మూసి సుందరీకరణ కాదు, మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. చాలా రోజులు 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊకున్నాం. కానీ అలా బాధ్యతలో ఉన్నావు, ఇక నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేవుడిని కూడా టీడీపీ రాజకీయాల్లోకి లాగిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాన్ని గత ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. కాకినాడలో కురసాల మీడియాతో మాట్లాడుతూ లడ్డూ విషయంలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను టీడీపీ భంగం కలిగించిందని కన్నబాబు అన్నారు. గత ప్రభుత్వంపై బురద జల్లే రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత కూడా చంద్రబాబు ఆడుకో కట్టుగతులు ప్రచారం చేస్తున్నారని
విమర్శించారు. జగన్ను తగ్గిస్తున్నామని అనుకుంటూ టీటీడీ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. పూర్వపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే కార్యక్రమాన్ని చేశారు. ఎంత రచ్చ చేశారో, ఎన్ని రకాల ప్రచారాలు దుష్ప్రచారాలు చేశారో మనందరం కళ్ళకు కట్టినట్టుగా చూసాం. చివరికి నిన్న సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఆ విచారణ కుదరదని సిబిఐ డైరెక్టరు ఆధ్వర్యంలో ఒక స్వాతంత్ర విచారణ వ్యవస్థని సుప్రీంకోర్టు నియమించింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్తాయని అందరం భావిస్తూ ఉన్నాం. అయినా సరే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు. ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని, అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, విశిష్టతని తగ్గిస్తున్నామని ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావడం లేదు. ఇంకా కట్టుకథలు ఎంతకాలం మీరు ప్రచారం చేస్తారని అడుగుతున్నా. ఒక పక్క ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక కూడా ఇది మేము ఇచ్చింది పూర్తిగా దీన్నే నమ్మడానికి లేదని కూడా వాళ్ళే చెప్పారు. మదురై కోర్టు ఈ మధ్యనే ఒక తీర్పు కూడా చెప్పింది. ఒకే శాంపుల్ని కింగ్స్ ల్యాబ్లో చెన్నైలోను, అదేవిధంగా మరొక ల్యాబ్లోను 2 చోట్ల టెస్ట్ చేయిస్తే 2 వేరువేరు నివేదికలు ఎలా వచ్చాయి? ఒక చోట కల్తీ జరిగిందని, మరొక చోట జరగలేదని ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి? కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధనా ఫలితాలు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా ఆ రోజు అడగడం జరిగింది. నేనేం చెప్తూ ఉన్నానంటే, ఇవాళ సిట్ వేశారు. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని, కొత్త విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. నియమించిన తర్వాత 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారితో కలిపి 5గురితో ఒక కమిటీని నియమించి దీంతో ముందుకెళ్ళమని చెప్పింది. అయినా సరే తెలుగుదేశం పార్టీ విష ప్రచారాన్ని ఆపడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జూలైలో సంఘటన జరిగితే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజురోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల ముందు ఊదరగొట్టారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఆడపిల్లలు మానవ ప్రాణాలకు షూరిటీ లేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులపై ఎందుకు పవన్ ప్రశ్నించలేదని నిలదీశారు. రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మనం వినే పరిస్థితి. ముక్కు పచ్చలారని చిన్నారులు, 7 సంవత్సరాల పాప, అసలు ఆ పాపని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంత దారుణమా? మరి ఇంత సంఘటన జరిగింది. ఈరోజు 5వ తేదీ, కనీసం ఆమెని చంపిన వాళ్ళని ఈ రోజుకి పట్టుకోలేదు. సరికదా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు, శరీరం మీద గాయాలు ఉన్నాయి, రక్తస్రావం అయిందని చెప్తే పోలీసులు ఏ ఎంక్వైరీ చేయకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమీ లేవని చెప్పేస్తున్నారు. అంటే ఈ కేసుని నీరు కార్చడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించేశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి చీకటి పాలన జరుగుతూ ఉందో ఈ సంఘటన బట్టి మరొకసారి అర్థమైంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి కలగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది. సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి? రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా? గత 4 నెలల చూస్తుంటే రోజుకొక సంఘటన, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం. నిజం చెప్పాలంటే పక్కనే ఉన్న మదనపల్లిలో మనం చూసాం, ఆ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోతే, అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ గారిని, అలాగే సిఐడి చీఫ్ని, అలాగే రెవెన్యూ
స్పెషల్ సెక్రటరీ గారిని, వీళ్ళందరినీ స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు. మరి ఈ సంఘటన జరిగింది ఆదివారం, కనిపించకుండా పోయింది. బుధవారం మృతదేహం దొరికింది. ఇప్పటి వరకు పుంగనూరులో కిడ్నాప్ కు గురై ఆ తర్వాత హత్యకు గురైన చిన్నారి అస్పియా కుటుంబ సభ్యులను వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చిన్నారి మృతి కలిసివేసిందని చెప్పారు. చిన్నారి దారుణ హత్యకు గురైన ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ లేదని, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే కూటమి ప్రభుత్వం డీజీపీకి హెలికాప్టర్ ఇచ్చి పంపిందని, కానీ చిన్నారి చనిపోతే మాత్రం ఇప్పటి వరకు సీఎం గానీ మంత్రులు గానీ స్పందించలేదని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. పోలీసులు వెంటనే స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 9వ తేదీన బాధిత కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని చెప్పారు. దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారనేది ప్రశ్నార్థకం. మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి, సరైన దోషులను పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. 9వ తేదీ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజ్మతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. వారు దాదాపు 10 గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది. వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడ్డలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు. మరి ఆయన కార్యక్రమం ఇది. అందరూ కూడా మన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా. మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు జూనియర్ ఎన్టీఆర్, కొరిటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర చిత్రం ఘన విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా హిట్ అయిన నేపథ్యంలో నిర్మాతలు సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో దేవర టీంతో పాటు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ తాను ఎన్నో సక్సెస్లు చూశారని, కానీ ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని అన్నారు. చిరంజీవితో చేసిన ఆచార్య మూవీ ఫ్లాప్ కావడంతో కొరటాల శివపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కొరటాల వల్లే సినిమా ఫెయిల్ అయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కొరటాలపై వ్యాఖ్యలు చేశారు. దేవర హిట్ తో ఆయన తన సత్తాను మరోసారి చాటారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ సినిమా విజయంతో కొరటాల ముఖంలో సంతోషాన్ని, మనశ్శాంతిని చూస్తున్నానని చెప్పారు. ఈ సినిమా గురించి మైక్ పట్టుకోవటం ఇదే ఫస్ట్ టైం. సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నాం. సక్సెస్ చాలాసార్లు చూశాను కానీ బట్ ది సక్సెస్ ఈజ్ సో స్పెషల్. ఎందుకంటే అది ఆ సక్సెస్ ఎందుకంటే అన్నయ్యతో కలిపి ఉండటం ఇప్పుడు అది స్పెషల్. అది అండ్ 2 వచ్చిన యువసుధా కోసం అది వాడు ఎన్నో ఏళ్ళ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను అన్న ఎన్టీఆర్ కాంబినేషన్లో లాంచ్ అవ్వాలని అండ్ వాడి హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సుధా, ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి నువ్వు. ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పి ఎందుకన్నానంటే బికాస్ దిస్ ఇస్ అన్ ఎమోషన్. ఇది సక్సెస్ అంటాం కంటే ఈ ఎమోషన్ని ఇంత అందంగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనం. అంటే ఇంత సినిమా చేయాలంటే నా ఒక్కడి వలన సాధ్యం అవ్వదు.
అండ్ ఎంత అద్భుతమైన టీం నాకు దొరకటం నా అదృష్టం. రాండీ సార్, సాబు సార్, యుగంధర్, సల్మాన్ మాస్టర్, పీటర్ మాస్టర్ అండ్ అనిరుద్ వీళ్ళందరూ ఉండబట్టి దేవర ఎంతో గొప్ప విజయం సాధించింది. అండ్ ముఖ్యంగా వన్స్ అగైన్ ప్రొడ్యూసర్స్ సుధాకర్, హరి గారు, కళ్యాణ్ రామ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. నా వెన్నంటే ఉండి ఇంత పెద్ద సినిమా చేయటానికి నాకు ఎవ్రీ మూమెంట్లో నాకు అండగా ఉన్నందుకు, ఇలా తీయాలి మీరు. జయలవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు దేవరా, ఈ 7 చిత్రాల విజయం వెనక నా దర్శకులతో పాటు, సాంకేతిక నిపుణులతో పాటు, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైంది మా అభిమానులు. ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా, కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా, రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో. ఎప్పుడూ నా వెన్నంటే ఉండి, ఎప్పుడూ నా కోసం పోరాడుతూ, ఎల్లప్పుడూ నాకు మీ ఆశీస్సుల్ని అందచేస్తున్నందుకు శిరస్సు వంచి మీ పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలోనైనా మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. అప్పటిదాకా వడ్డీని లెక్క వేస్తూ ఉంటాను నేను. ఇంకొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అందరూ దేవర చిత్రాన్ని ఇంత భారీ విజయం చేసినందుకు ఇంకొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించినందుకు ద పిల్లర్స్ ఆఫ్ దేవర, శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రత్నవేలు గారు, పీటర్ హేన్స్ గారు, యుగంధర్ గారు, సాబు సిరిల్ గారు, సాలుమన్, అనిల్ అరసు గారు, ఈ చిత్రానికి ఇంకా బాగా మాకు చిత్రం పూర్తయిన తర్వాత ఎడిట్ టేబుల్ పైన ఈ చిత్రాన్ని పూర్తిగా చూసి కంప్లీట్ కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చిన ఇక్కడ లేరు శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ ఆల్ సార్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ దిస్ గ్రేట్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణపై తీవ్రంగా ఉండనుందని ఐఎండీ హెచ్చరించింది. నైరుతి బంగాళాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా ఉత్తర బంగాళాఖాతం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్కు చేరువగా బంగాళాఖాతంలో ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్పై కూడా దీని ప్రభావం కారణంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న 4 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతంలోని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తిరుమలలో 13.40 కోట్లతో వక్కులమాత వంటశాల ప్రారంభించిన సీఎం చంద్రబాబు. వక్కులమాత వంటశాల ద్వారా రోజుకు 1.25 లక్షల మందికి ఆహారం. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామన్న చంద్రబాబు. భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందిస్తామని వెల్లడి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. పేదల బాధ తనకు తెలుసు, ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు, కుంటల కబ్జాలకు గురవుతున్నాయి. మూసీ నటి భవిష్యత్తుపై ప్రశ్న. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన మంత్రి సత్యకుమార్. గతంలో కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు మార్పు. కడప చారిత్రక విశిష్టత ఉన్న ప్రాంతం అని వెల్లడి. అందుకే వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చాలని విజ్ఞప్తి. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్. రేవంత్ రెడ్డి చేసేది 4th సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ. రైతు రుణమాఫీపై పచ్చాబద్దాలు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ అన్న కేటీఆర్. కందుకూరులో రైతు ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం. గుండెపోటుతో రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మృతి. గాయత్రి వయసు 38 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్టుకు గురైన గాయత్రి.
దేశవ్యాప్తంగా ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రధాని. దీనిలో భాగంగా పొహరదేవ్ ప్రాంతంలో జగదాంబ ఆలయాన్ని సందర్శించిన మోదీ. ఆలయంలో ఏర్పాటు చేసిన డోలు వాయించిన ప్రధాని. అల్పపీడనం ప్రభావం ఏపీ తెలంగాణపై తీవ్రంగా ఉండనుందన్న ఐఎండీ హెచ్చరిక. రాయలసీమలోని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. తెలంగాణలో పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.